World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. చేస్తుంది ఎలక్షన్ టైంలో కాదు, ఎలక్షన్ టైంలో 8.5 crores రూపీస్ చెక్ నేను విజిలెన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకున్నాను. ఐ రిటర్న్డ్ బ్యాక్ 8.5 crores చెక్. క్యాష్ ఏం లేదు అక్కడ, చెక్ ఇచ్చాను. నార్మల్ బ్యాంకింగ్ ఛానల్స్లో క్యాష్ చెక్ ఇస్తే బాల్క సుమన్ కంప్లైంట్ చేయడము, నెక్స్ట్ డే ఈడీ రేడు. అంటే ఏమన్నమాట? ఏమన్నా అర్థం ఉందా? ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కుంభకోణం ఉంటే ఈడీ రేడు కాదు. ఇప్పుడే అన్నారు ఆయన, ఆంధ్ర కాంట్రాక్టర్ మీద దోచుకున్నాడు పైసలు, ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించిన పైన ఈడీ రేడు లేదు. కానీ నేను 8.5 crores ఎందుకు అనుకుంటున్నారు ఇంతకాలం కాళేశ్వరం కాంట్రాక్టర్ మీద ఎందుకు జరగట్లేదు ఈడీ రైట్స్? మీరు కూడా మొన్నటిదాకా బీజేపీలోనే ఉన్నారు, ఎందుకు ఈడీ రైట్స్ జరగలేదు? అది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడే మీరు వేసిన ప్రశ్న గురించి డికే అరుణ గారు చెప్పినారంటే నేను దానికి సమాధానం ఇస్తున్నాను. ఏం సమాధానం? లెట్ మీ ఫినిష్ దిస్ సమాధానం. ఇంపార్టెంట్ ఎందుకంటే డికే అరుణ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు దాంట్లో. ఎందుకు సిబిఐకి ఇస్తలేరు అంటే, నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నేను పార్టీ మార్చానని చెప్పి నా మీద ఈడీ రేడ్ జరిగింది అంటే అమిత్ షా గారు కంట్రోల్ చేస్తున్నారు ఎవరిపైన ఏం రేడు ఏం చేయాలని, అంతే కదా. ఇట్స్ వెరీ క్లియర్. మొన్న కూడా తర్వాత ఎలక్షన్స్ తర్వాత పోలీస్ ఎంక్వైరీ పెట్టింది. అరే 8.5 crores జెన్యూన్ చెక్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి వాళ్ళు ఆ కేసు మూసుకున్నారు. ఈడీ ఈజ్ కంటిన్యూయింగ్. ఈడీ రైట్స్ అన్ని కూడా అమిత్ షా గారి నేపథ్యంలో ఆయన చెప్పిన దాన్ని బట్టి కనబడుతుంది కదండి. దాంట్లో ఏం లేదు, విజిలెన్స్లో ఏం ఇష్యూనే లేదు. అన్ని ట్రాన్సాక్షన్స్ బై చెక్ ఓన్లీ, అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేదు, ఏమి లేవు. మళ్ళీ కూడా ఈ ఈడీ హ్యాజ్ అ రైట్ టు ఇన్వెస్టిగేట్. ఐఎమ్ ఆల్సో కోఆపరేటింగ్. ఏది ఉన్నా కానీ నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఏది కూడా ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. నేను ఇప్పటివరకు నేను నా సంస్థల ద్వారా 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పే చేశాను స్టేట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి. సో ఎక్కడ కూడా నాకు తెలుసు నేను పాలిటిక్స్లో ఉన్నాను, నా మీద ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పి నేను ఎప్పుడు కూడా కేర్ఫుల్ ఉంటాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 36,000 crores ప్రాజెక్ట్ ఉండింది. దాన్ని తీసుకెళ్ళి దీనికి వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు. అప్పుడు మా నాన్నగారే ఈ ప్రాణిత చేవల్ల గురించి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో 11,000 కోట్ల రూపాయలు సేమ్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కాంట్రాక్టర్ ఉండే ఆల్రెడీ వాళ్ళ బిల్ అన్నీ కూడా ఎత్తుకున్నారు. మళ్ళీ దాని తర్వాత ఈ 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు అంటే దీంట్లో అన్ని ఎవిడెన్సెస్ ఏదైనా కావాలనుకోండి. ఏం మెయిన్ జాబ్ ఏంది ఈడీది? మనీ లాండరింగ్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. అయితే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయి అంటే ఇప్పుడు దీంట్లో ఈడీ కేసీఆర్ని కాంట్రాక్టర్ని రేట్ చేయొచ్చు కదా. కాంగ్రెస్ దాంట్లో ఏమి అదే యూ డోంట్ నీడ్ సిబిఐ పర్మిషన్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ పర్మిషన్. ఈడీ కెన్ గో అండ్ స్ట్రేట్ అవే రేడ్. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఆ డబ్బులు కక్కిస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, నిజంగా సిన్సియర్గా పనిచేయబోతుందా కాంగ్రెస్ గవర్నమెంట్? మీరు చూస్తున్నారు, మొన్న ఒక డెలిగేషన్ పోయింది కాళేశ్వరంకి, పోయి అక్కడ అందరి ఆఫీసర్స్తో సహా పోయి ఎట్లా ఈ పిల్లర్స్ కూలిపోవడము, ఇంతకుముందు మోటార్స్ ఏదైతే మునిగిపోయినా నిజంగానే ఆశ్చర్యపడిపోయినాం మేమందరం కూడా. అక్కడ పోయినప్పుడు మంత్రులు అందరూ కూడా ఇంత ఇంప్రాపర్ డిజైన్ ఏదైతే చేసినారో, ఈ ఇంప్రాపర్ డిజైన్ వలన ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరిగింది. సో ఈ ఎంక్వైరీ పెట్టిన తర్వాత, లేకుంటే రేపు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వన్ సైడెడ్గా డెసిషన్ తీసుకున్నారని చెప్తారని చెప్పి ఎంక్వైరీ ఉంటుంది. దాంట్లో ఫైండింగ్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలని ముఖ్యమంత్రి అంటుంటే కేవలం మేడిగడ్డ వరకు చేస్తే సరిపోద్దని ఒక మంత్రి అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఓన్లీ మేడిగడ్డ వరకే జరగాల, ఓవరాల్గా కాళేశ్వరం అవినీతి మొత్తం జరగాల విచారణ? అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మెనీ టైమ్స్, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి తుమ్మిడిగట్ట నుంచి ఇక్కడ తీసుకురావడము, తుమ్మిడిగట్టలో కేవలము ఒక 5,000 crores ఎక్స్ట్రా రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇచ్చుంటే అక్కడ ఒక 5,000 acresకి 5,000 acresే అక్కడ 152 meters పోతే మునిగిపోతుంది. అది సెటిల్మెంట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉండేది. కానీ కేవలము ఒక కాంట్రాక్టర్ చెప్పినందువలన, ఈ కాంట్రాక్ట్స్లోనే పైసలు ఉన్నాయని చెప్పి ఆ రోజులలో కేసీఆర్ని నచ్చజెప్పి ఈ రీడిజైనింగ్ వలన ఏదైతే రాష్ట్రానికి, ఎందుకంటే ప్రజల సొమ్ము, అది ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. సో డెఫినెట్లీ
దీంట్లో సరైన ఎంక్వైరీ పెట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.